ఈ స్నేక్స్ అనేవి చాలా బలమైనవి, చాలా పొడవైనవి, ఇంకా చాలా విషపూరితమైనవి కూడా. కానీ అన్ని పాములు విషపూరితమైనవి కాదు. ఈ ప్రపంచం మొత్తంలో 80% విషం లేని పాములే ఉంటే కేవలం 20% వరకు మాత్రమే ఈ విషపూరితమైన పాములు అనేవి బ్రతుకుతున్నాయి. 2022 నాటికి ప్రపంచం మొత్తంలో 3971 పాము జాతులు బ్రతుకుతున్నట్లు ఈ రీసెర్చర్స్ కనిపెట్టారు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం 200 జాతుల పాములు అనేవి కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఈ సముద్రాల్లో కూడా 70 జాతుల పాములు అనేవి బ్రతుకుతున్నట్లు గుర్తించారు. ఈ భూమి మీద 600 జాతుల విషపూరితమైన పాములు బ్రతుకుతుంటే అందులో 200 జాతుల పాముల యొక్క విషం అనేది మనం యూజ్ చేసే మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారు. అంటే వీటి విషంతో మనుషుల ప్రాణాలు కూడా కాపాడుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ పాములు ఎక్కువగా ఏ దేశంలో బ్రతుకుతుంటాయి అనే డౌట్ అందరికీ వస్తుంది. ఆ దేశం పేరే బ్రెజిల్. ఈ బ్రెజిల్లోనే ఏకంగా 400 జాతుల పాములు అనేవి బ్రతుకుతున్నాయి. ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఈ దేశంలోనే ఎక్కువ పాములు అనేవి బ్రతుకుతున్నాయని ఈ రీసెర్చర్స్ కనిపెట్టారు. మరి ఇంత భయంకరమైన పాముల యొక్క జీవిత చక్రం ఎలా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలానే ఇలాంటి భయంకరమైన పాముల్ని అత్యంత ఇష్టంగా ఒక దేశం వాళ్ళు తింటూ ఉంటారు. ఆ దేశం పేరేంటో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచం మొత్తంలో బ్రతుకుతున్న ఈ పాము జాతుల్లో 70% ఎగ్స్ని పెట్టే పాములే ఉన్నాయి. కేవలం 30% వరకే డైరెక్ట్గా ఇలా పిల్లల్ని కంటుంటాయి. డైరెక్ట్గా గుడ్లు పెట్టే పాముల్ని ఓవిపరోస్ అని అంటారు. అలానే ఇలా డైరెక్ట్గా పిల్లల్ని పెట్టే పాముల్ని వివోపారస్ అని అంటారు. సో మనం ఎగ్జాంపుల్గా ఈ కింగ్ కోబ్రాని తీసుకుందాం. మేల్ కింగ్ కోబ్రా మేటింగ్ చేయడానికి ఫీమేల్ కింగ్ కోబ్రాని ఎలా పసిగడుతుందంటే ఈ ఫీమేల్ కింగ్ కోబ్రాస్ అనేవి మేటింగ్ కి సిద్ధమైనప్పుడు ఒక రకమైన కెమికల్ ని రిలీజ్ చేసుకుంటూ వెళ్తాయి. ఆ కెమికల్ పేరుని ఫెరోమోన్ అని అంటారు. ఇంకా ఈ ఆడవి మేటింగ్ కి సిద్ధమైనప్పుడు వాటి స్కిన్ ని కూడా రిమూవ్ చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే వాటి స్కిన్ మీద భయంకరమైన బ్యాక్టీరియా బ్రతుకుతుంటాయి కాబట్టి. మామూలుగా వేరే పాములు కూడా ఇలా వాటి స్కిన్ ని రిమూవ్ చేసుకుంటూ ఉంటాయి. దానికి రీజన్ కూడా వాటి స్కిన్ మీద పెరిగే బ్యాక్టీరియాల్ని తొలగించుకుంటూ అవి మళ్ళీ రీఫ్రెష్ అవుతూ ఉంటాయి. అయితే మగ కింగ్ కోబ్రా ఎప్పుడైతే ఈ ఆడ కింగ్ కోబ్రాని కనిపెడుతుందో అప్పుడు ఈ ఆడ కింగ్ కోబ్రాని అట్రాక్ట్ చేయటం కోసం ఈ మగ కింగ్ కోబ్రా కొన్ని గంటల సేపు ఇలా ఒక డాన్స్ లా వేస్తూ ఉంటుంది. ఇలా ఒక్కోసారి 2 మగ కింగ్ కోబ్రాల మధ్య కూడా ఈ పోటీ అనేది జరుగుతుంది. చివరికి ఏదైతే ఎక్కువ గంటల సేపు ఇలా డాన్స్ వేయగలుగుతుందో అదే విజేతగా అయ్యి ఈ ఆడదాన్ని గెలుచుకుంటుంది. అప్పుడు ఈ 2 మేటింగ్ అవటానికి సిద్ధమవుతాయి. అలా వీటి మేటింగ్ ప్రాసెస్ అనేది కొన్ని గంటల సేపు వరకు కూడా జరుగుతుంది. అప్పటి వరకు ఈ 2 ఇలా ఒకదాన్ని ఒకటి చుట్టేసుకుని ఉంటాయి. మగది వాటి స్పెరమ్ సెల్స్ ని ఆడదానిలోకి పంపించేంత వరకు ఈ ఆడపాముని మగపాము అస్సలు వదిలిపెట్టదు. ఎప్పుడైతే మగది వాటి స్పెరమ్ సెల్స్ ని ఆడదానిలోకి పంపిస్తుందో అప్పటి నుంచి ఈ ఆడది సంతానోత్పత్తి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఏ పామైనా ప్రెగ్నెంట్ తో ఉందో లేదో ఎలా కనిపెట్టొచ్చంటే ఆ పాము కడుపు ఉబ్బి ఉన్నా లేదా ఆ పాము త్వరగా బరువు పెరుగుతున్నా ఇంకా అది వీ బ్యాక్ షేప్ ని కలిగి ఉన్నా కూడా ఆ పాము ప్రెగ్నెంట్ గా ఉందని ఈజీగా గుర్తుపట్టవచ్చు. వీటి మేటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఆడది 30 నుంచి 45 రోజుల్లో ఇక ఎగ్స్ ని పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఈ కింగ్ కోబ్రాస్ అనేవి ఒకేసారి 12 నుంచి 60 గుడ్లు వరకు పెట్టగలుగుతుంది. మామూలుగా ఏ పాములైనా అవి ఎగ్స్ ని పెట్టడానికి ఈ భూమిలో గుంటలుగా చేసుకుని వాటిలో ఎగ్స్ ని పెడుతుంటాయి. కానీ ఈ కింగ్ కోబ్రా మాత్రం అవి ఎగ్స్ పెట్టే సమయంలో ఇలా ఎండుటాకులతో గూడుని కట్టుకుని మరి అప్పుడు వాటి ఎగ్స్ ని అందులో పెడుతుంటాయి. తర్వాత వాటి ఎగ్స్ వాటి శత్రువులకి కనిపించకుండా అక్కడున్న ఆకులతో మూసివేస్తుంది. ఇక అక్కడ నుంచి ఆ ఎగ్స్ లో నుంచి పిల్లలు బయటకు వచ్చేంత వరకు ఈ ఆడ కింగ్ కోబ్రా వాటి ఎగ్స్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. అలా వాటి ఎగ్స్ ని 60 నుంచి 80 రోజుల వరకు వాటికి అందవలసిన హీట్ ని జనరేట్ చేస్తూ ఈ ఆడపాము చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ట్విస్ట్ ఏంటంటే కొన్ని గంటల్లో ఈ ఎగ్స్ లో నుంచి పిల్లలు బయటకు వస్తాయి అని ఈ ఆడ కింగ్ కోబ్రాకి తెలిసినప్పుడు వెంటనే ఆ ఎగ్స్ నుంచి ఈ తల్లిపాము అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ తల్లిపాము ఇలా చేస్తుందంటే మామూలుగా ఈ కింగ్ కోబ్రాస్ అనేవి మంచి మాంసాహారులు. అంటే ఇవి ఎలుకల్ని, పక్షుల్ని, లిజార్డ్స్ ని ఇలా వీటినే తినటమే కాకుండా వేరే పాములను కూడా ఇంత దారుణంగా వాటిని చంపి తినేస్తుంటాయి. అలా ఈ తల్లిపాము పొరపాటున వాటి పిల్లల్ని తెలియక తినేస్తుందనుకుని
ఈ పొరపాటు జరగకూడదని ఈ ఆడ కింగ్ కోబ్రా ఆ ఎగ్స్ నుంచి పిల్లలు బయటకు వచ్చే టైంలో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాటి పిల్లల్ని చూసుకోవటానికి ఎప్పుడూ తిరిగి రాదు. ఇక ఆ ఎగ్స్ లో నుంచి పిల్లలు బయటకు వచ్చే సమయం మొదలైనప్పుడు ఆ ఎగ్స్ లో నుంచి ఒక్కొక్క పిల్ల ఈ విధంగా బయటకు వచ్చేస్తుంటాయి. మామూలుగా ఈ కింగ్ కోబ్రా ఈ విషపూరితమైన పాములన్నింటిలో కల్లా అతి పెద్దది. అలాంటిది అది పుట్టే పిల్ల ఎంత సైజులో ఉంటుందో తెలుసా? 14 నుంచి 23 ఇంచెస్ వరకు ఇంత పొడవులో పుడుతుంటాయి. ఈ కింగ్ కోబ్రా అనే పాములకి న్యూరోటాక్సిక్ అనే అత్యంత విషపూరితమైన విషాన్ని కలిగి ఉంటాయి. ట్విస్ట్ ఏంటంటే ఇవి ఆ ఎగ్స్లో నుంచి బయటకు వచ్చిన ఈ బేబీ కింగ్ కోబ్రాలో కూడా ఈ విషం అనేది ఉంటుంది. అంటే ఈ బేబీ కింగ్ కోబ్రా కాటేసినా కూడా ఆ మనిషి ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉంటుంది. అంటే అప్పుడే పుట్టిన ఈ బేబీ కింగ్ కోబ్రాస్ కూడా చాలా ప్రమాదకరమైనవి. అయితే ఇవి ఎప్పుడైతే ఇలా ఎగ్స్లోంచి బయటికి వస్తాయో అప్పటి నుంచే వాటి ఆహారాన్ని వెతుక్కోవటం మొదలు పెట్టేసుకుంటాయి. వీటికి తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ దొరకదు. ఇది ఎప్పుడైతే ఈ భూమి మీద అడుగు పెడుతుందో అప్పటి నుంచే తనకు తనే ధైర్యంగా బ్రతకవలసి ఉంటుంది. ఇలా ఆ ఎగ్స్లో నుంచి వచ్చిన పాములు ఒక్కో పాము ఒక్కో దారిని వెతుక్కుంటూ అక్కడి నుంచి ఈ అడవిలోకి వెళ్ళిపోతాయి. అప్పటి నుంచి వీటికి దొరికిన చిన్నపాటి ఎలుకల్ని లిజార్డ్స్ ని తింటూ పెరిగి పెద్దవవుతుంటాయి. ఇది ఇలా చిన్నపిల్ల నుండి పూర్తిగా పెద్దదిగా అవటానికి 4 నుంచి 6 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. ఇంకా అది తీసుకునే ఫుడ్ని బట్టి కూడా వాటి గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఇది ఎప్పుడైతే పూర్తిగా పెద్దదవుతుందో అప్పుడు దాని సైజు వచ్చేసి సుమారు 15 నుంచి 19 అడుగుల పొడవు వరకు ఇంత పెద్దదిగా పెరుగుతుంది. ప్రపంచంలో ఉన్న విషపూరితమైన పాములన్నింటిలో కల్లా ఇదే అతి పెద్ద పాము అవటంతో అందుకే దీనికి కింగ్ కోబ్రా అనే పేరు వచ్చేసింది. ఈ విషపూరితమైన పాములన్నింటికి నిజంగా ఇది ఒక కింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీన్ని ఎదిరించే శక్తి ఏ విషపూరితమైన పాముకి ఉండదు కాబట్టి ఇది అంత బలమైన పాము. అయితే ఈ బేబీ కింగ్ కోబ్రాస్ అనేవి ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మళ్ళీ 5 రోజుల్లో వాటి ఫుడ్ని వెతుక్కుంటూ ఉంటాయి. ఎందుకంటే వాటి ఎదుగుదల స్పీడ్గా ఉండాలి కాబట్టి. కానీ ఈ పెద్ద కింగ్ కోబ్రాస్ ఏదైనా ఫుడ్ని తీసుకుంటే అవి కొన్ని వారాల వరకు ఎలాంటి ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళవు. ఇంకా ఈ కింగ్ కోబ్రాస్ లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇవి ఈ అడవుల్లో 3 నుంచి 6 నెలల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కూడా బ్రతకగలుగుతుంటాయి. వీటి మెటబాలిజం అనేది అంత పవర్ఫుల్ గా ఉంటుంది. అయితే ఈ కింగ్ కోబ్రాస్ అనేవి పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే వాటికి 4 సంవత్సరాలు వస్తాయో అప్పుడు ఇది లైంగికంగా పరిపక్వం చెందటానికి సిద్ధమవుతుంది. అంటే మళ్ళీ వీటి సంతానోత్పత్తి అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇక ఫైనల్ గా ఈ పాములు ఎప్పుడు చనిపోతాయంటే వీటి శత్రువులు కంటపడ్డప్పుడు ఎప్పుడైనా చనిపోవచ్చు. అలా కాకుండా వాటి జీవితకాలం ఇవి బ్రతికి ఉంటే వాటి లైఫ్ స్పాన్ అనేది వాటి జాతులపై ఆధారపడి ఉంటుంది. అంటే గార్టర్ స్నేక్ ఇది కేవలం 3 నుంచి 4 సంవత్సరాల వరకు మాత్రమే బ్రతుకుతుంది. అలానే ఈ స్నేక్ స్పీసెస్ అన్నింటిలో కల్లా అతి తక్కువ కాలం బ్రతికేది కూడా ఈ పామే. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ గా చెప్పాలంటే కింగ్ కోబ్రా వచ్చేసి 15 నుంచి 20 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. కార్న్ స్నేక్స్ వచ్చేసి 5 నుంచి 10 సంవత్సరాల వరకు బ్రతుకుతుంటాయి. బాల్ పైథాన్స్ అనే పాములు వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాల వరకు బ్రతుకుతుంటాయి. కొన్ని అయితే 40 సంవత్సరాల వరకు కూడా బ్రతకగలుగుతాయి. మామూలుగా ఎక్కువ కాలం బ్రతికే పాములు వచ్చేసి ఈ పైథాన్ పాములే. ఈ పాములే ఎక్కువ కాలం బ్రతుకుతుంటాయి. తర్వాత వాటి లైఫ్ స్పాన్ ముగిసాక అవి చనిపోతుంటాయి. ఈ పాముల యొక్క లైఫ్ సైకిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.